క్రీస్తునందు ప్రియమైనటువంటి నాతోటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘము హనుమాన్ జంక్షన్ ద్వారా ప్రసారమయ్యేటువంటి దైవోక్తి అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రసారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నందుకు, వింటున్నందుకు, గ్రహిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వినడం అనేటువంటిది గొప్ప ధన్యత. కనుక ఆ వాక్యాన్ని విన్నప్పుడే మనం దాన్ని గ్రహించగలం, దానిలో ఉన్న భావాలు మనం తెలుసుకోగలం, దేవునికి మరింత దగ్గరగా అవ్వగలం. అలాంటి ఆలోచనతో మీ అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక అంశంతో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే, దేనిని బట్టి యోగ్యులుగా మనం ఎంచబడతాం. ఒక వ్యక్తి యోగ్యుడిగా ఎంచబడాలంటే దేనిని బట్టి ఎంచబడతాడు? యోగ్యుడు అంటే అర్హుడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం అయితే ఎవరిని యోగ్యుడు అంటుందో తెలుసా? బాగా డబ్బున్నవాడిని యోగ్యుడు అంటుంది, బాగా జ్ఞానం ఉన్నవాడిని యోగ్యుడు అంటుంది, బాగా పలుకుబడి ఉన్నవాడిని యోగ్యుడు అంటుంది, బాగా తెలివిగా మాట్లాడేవాడిని యోగ్యుడు అంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము బాగా డబ్బున్న వారిని కానీ, బాగా అనుభవం ఉన్న వారిని కానీ, బాగా ఆస్తిపరులను కానీ యోగ్యులని దేవుడు ఎంచట్లేదు. మరి ఎవరు యోగ్యులు? ఎవరు యోగ్యులుగా ఎంచబడతారు? ఎవరు దేవుని చేత అర్హులుగా ఎంచబడతారు? అర్హులుగా ఎంచబడే వారికే కదండి దేవుని దీవెనలు. యోగ్యుడిగా ఎంచబడిన వారికే కదండి దేవుని ఆశీర్వాదాలు, దేవుని ప్రేమ. అలాంటి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉండాలి. ఆ యోగ్యులుగా ఉండాలంటే ఏం చేయాలో మనం ఈ సమయంలో ఆలోచించేద్దాం. మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉండాలంటే లేక అర్హుడిగా ఉండాలంటే మనము దేనిని బట్టి అది సాధ్యపడుతుందంటే విధేయతను బట్టి మనం యోగ్యులుగా ఎంచబడతామంట. విధేయతను బట్టి. విధేయత అంటే చెప్పిన మాట వినడం, చెప్పింది చేయడం. లోకంలో చాలామంది ఎవరికి నచ్చినట్లుగా వారు, ఎవరు తోచినట్లుగా వాళ్ళు చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఎలా జీవించమని చెప్పాడో, దేవుడు ఎలాగ మాట్లాడమని చెప్పాడో, దేవుడు ఎలాగ ఆలోచించమని చెప్పాడో, దేవుడు ఎలాంటి వారిని ప్రేమిస్తాడో ఇవన్నీ ఆలోచించేయట్లేదని లోకం. మరి మీరు దేవుని చెప్పినట్టుగానే మీరు నడుచుకుంటున్నారా? మీరు దేవునికి విధేయులైనటువంటి పిల్లలేనా? ఆయనకైతే విధేయులైనటువంటి పిల్లలు కావాలటండి. విధేయులైనటువంటి పిల్లలు కావాలట ఆయనకి. చెప్పిన మాట వినేటువంటి వారు కావాలట ఆయనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలోను, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ విధేయతను గురించి అనేకమైనటువంటి విషయాలు మనం చదువుకుంటాం. విధేయత అనేటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా అవసరం అండి. దేవుని మాట వినకుండా మన ప్రార్థనలకు జవాబు ఎలా ఉంటుంది? దేవుని మాట వినకుండా దేవుని ప్రేమ ఎలా పొందుకుంటాం? దేవుని మాట వినకుండా ఆయన ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం? దేవుని మాట వినకుండా మన సమస్యలు ఆయన జోక్యం ఎలా చేసుకుంటాడు? మన ముందు ఎంతోమంది భక్తులు భూమి మీద బ్రతికి చనిపోయారు. వారందరూ కూడా దేవుడు దీవించాడంటే వారందరూ దేవునికి విధేయులుగా నడిచారు. నీవు నేను కూడా దేవునికి విధేయులుగా నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఓర్చుకొనుట ద్వారా, అంటే సహించడం ద్వారా కూడా మనం యోగ్యులుగా ఎంచబడతామంట. ఈనాడు ప్రతి కుటుంబంలో సమస్యలు. కొంతమందికి ఆరోగ్య సమస్య, కొంతమంది ఉద్యోగంలో సమస్య, కొంతమంది కుటుంబాల సమస్య, కొంతమంది లోక సంబంధం ఇరుగు పొరుగు వారితో సమస్య. మనిషి ఏదొక సమస్యతో, కొంతమందికి ఆర్థిక సమస్య, ఏదొక సమస్యతో మనిషి సతమతం అవుతూనే ఉన్నాడు. నాతోటి ప్రియమైన వాళ్ళరా, నేను చూసినటువంటి చాలామందిలో శ్రమ వచ్చినప్పుడు లోకంలో పడిపోవడం, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి తిరస్కరించడం, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఓ రకం చెప్పాలంటే దేవుణ్ణి తక్కువ చేసి చూడడం, ఇవన్నీ నేను చాలా చూశానండి. నాతోటి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు అలా చేయకూడదండి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, సహించిన వారిని ధన్యులను కొనుచున్నమ్మ కదా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10, 11 వచనాలు చూసినట్లయితే సహించిన వాడే ధన్యుడు. అక్కడ ఎవరిని ప్రస్తావించారంటే యాకోబు గారు
ఏబు గారిని ప్రస్తావించాడండి. ఏబు సహించాడు గనుకనే, ఏబు భరించాడు గనుకనే, ఏబు ఓర్చుకున్నాడు గనుకనే దేవుడు ఏబు గారికి కోల్పోయిందంతా కూడా తిరిగి ఇచ్చాడు. మరి దేవుడు నీకు ఇవ్వడా? దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు ఓర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే నువ్వు అన్నిటినీ సహించాలి. ఎంత సహనం, నువ్వు ఎంత చేయగలిగితే అంత సహనం. ఎంతకాలం దేవుడు నిన్ను ప్రేమించి ఆ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చినంతకాలం నువ్వు సహించాల్సిందే. చాలామంది కొన్ని రోజులు సహిస్తారు, కొంతకాలం సహిస్తారు, తర్వాత విరమించుకుంటారు. ఎప్పుడైతే మనం విరమించుకుంటామో, ఎప్పుడైతే శ్రమల్లో మనం కృంగిపోతామో చేతగాని వాడు అయిపోతామండి. సమస్య నుంచి బయటపడకపోగా చేతగాని వారం అయిపోతామండి మనం. నాతో ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు అలా ఉండకూడదని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు కూడా మనం అక్కడ చూడొచ్చు. సహనాన్ని గురించి, ఓర్చుకోవడం గురించి. అలాగే 3వదిగా మనం చూసినట్లయితే దేవుని సంతోషపెట్టడం వల్ల మనం యోగ్యులుగా ఎంచబడతామండి. దేవుని సంతోషపెట్టాలట. నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడం మానే, నీ ఆలోచన ప్రకారం ప్రవర్తించడం మానే. యోబు గారు అంటాడు సందర్భంలో, దేవుని మాటలు నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను అంటాడు. ఎప్పుడైతే దేవుని నిర్ణయాలకి మనం మనసు పెడతామో, ఎప్పుడైతే దేవుని నిర్ణయాలకి మనం గౌరవిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా మన జీవితంలో వాటిని అనుసరిస్తామో, అలాంటి వారి విషయంలో దేవుడు సంతోషిస్తాడు. సంతోషించడమే కాకుండా మనల్ని యోగ్యులుగా ఎంచుతాడండి. మనల్ని. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనుషులు సంతోషపెట్టేవాడు ఎప్పటికీ క్రీస్తుకు దాసుడు కాలేటండి. నువ్వు పక్కిటి వారిని సంతోషపెడతావా? ఎదురింటి వారిని సంతోషపెడతావా? ఒకవేళ ఇరుగు పొరుగు వారిని సంతోషపెట్టాలని ఆలోచన చేస్తే నేను ఎప్పటికీ యేసుక్రీస్తు దాసులం కాలేమండి. అలాగే మనం 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే సువార్త వ్యాపకము నిమిత్తం మనం యోగ్యులగించబడతాం. సువార్త వ్యాపకము అంటే పని అండి, అలవాటు. సువార్తను ప్రకటించడం మనకి అలవాటుగా మారాలి. సువార్తను ప్రకటించడం మనకి పనిగా మారాలండి. నీ జీవితంలో సువార్త భారము నీ మీద మోపబడి ఉందని మీకు తెలుసా? పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం పౌలు గారి మాటలు మనం చూడొచ్చు. అయ్యో, సువార్త ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ అన్నాడు. కనుక సువార్త వ్యాపకం నిమిత్తం నువ్వు యోగ్యుడిగా ఎంచబడతావు. అంటే సువార్త పనిని నువ్వు బాధ్యతగా తీసుకోవాలి, నువ్వు ఒక పనిగా తీసుకోవాలి, దానికోసం ప్రయాసపడాలి, ఇతరులకి బోధించాలి, అలాగే బోధించే వారికి సహకరించాలి. బోధించే వారికి సహకరించినా కూడా దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతాడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19-22 వచనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘానికి తిమోతి గారి గురించి మాట్లాడుతూ ఆ పదము అక్కడ ఉపయోగించాడండి. సువార్త వ్యాపకమ నిమిత్తము ప్రత్యేకించబడిన వాడు తిమోతిని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త భారం మన మీద మోపబడి ఉంది. అది నీవు నేను మనమందరము కూడా ఖచ్చితంగా చేయవలసిందే. ఆ తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే సత్యవాక్యమును సరిగా విభజించడం ద్వారా యోగ్యులుగా ఎంచబడతామండి. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములు ఇన్ని డిబేట్లు, ఇన్ని సమస్యలు, ఇన్ని తారతమ్యాలు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భేదాలు దేని నుంచి కలుగుతున్నాయో తెలుసండి? సత్యవాక్యాన్ని సరిగా విభజించకే. నీవు కానీ నేను కానీ ఎప్పుడైతే సత్యవాక్యాన్ని సరిగా విభజించి చదివి అర్థం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనకు అర్థమవుతాయి, సత్యాలు మనకు అర్థమవుతాయి. దేవుని ఎదురు యోగ్యుడిగా మనం ఉంటామండి. తిమోతి రాసినటువంటి 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఎదురు యోగ్యుడుగాను, సిగ్గుపడనక్కలేని పనివాని గాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించుగాను నిన్ను నీవే కనపరుచుకుంటాడండి. సత్యవాక్యము సరిగా విభజించి చదివి అనుసరించడం వలన మనం యోగ్యులుగా ఎంచబడతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే 6వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఔదార కార్యాలు అంటే దాతృత్వం చేయడాన్ని బట్టి కూడా యోగ్యులుగా ఎంచబడతా ఉంటాండి. దాతృత్వం చేయడాన్ని బట్టి కూడా అర్హులుగా ఎంచబడతామండి. మరి ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట
ధన్యము అనేటువంటి విధానంలో మనం ఉన్నామండి. పుచ్చుకోవడం ధన్యత కాదండి, ఇవ్వడం ధన్యత. పుచ్చుకోవడం ధన్యతగా మనం ఫీల్ అవుతామండి. ఎవరు నాకేమిస్తారా, ఎవరు ఎటు నుంచి నాకేమిస్తారా అని ఆలోచన చేస్తాం, కానీ ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకోండి. ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకుంటే దేవుడు మనకు మరింత ఇస్తాడండి. అండి, ఔదార్య కార్యాలు చేయడం కూడా స్వార్థ పనిలో ఒక భాగం అండి. ఔదార్య కార్యాలు చేయడానికి ఎన్ని ఉన్నాయండి. సేవకులు సహకరించడం కావచ్చు, సేవకుల కుటుంబాన్ని ఆదరించడమే కావచ్చు, అలాగే సంఘంలో ఏమన్నా కొనాలంటే పరికరాల కోసం ఆ ధనాన్ని హెచ్చించడమే కావచ్చు, అలాగే స్థానిక సంఘంలో ఎవరైనా పేదలుంటే వారికి సహాయం చేయడమే కావచ్చు. ఇవన్నీ కూడా సువార్త పనిలో భాగమేనండి. ఔదార్య కార్యాలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 13 చూసినట్లయితే అక్కడ ఔదార్య కార్యాల గురించి వెళ్తున్నాడు. ఔదార్య కార్యాలు మనం చేస్తే దేవుని ముందు మనం యోగ్యులుగా ఉంటామండి. చివరగా 7వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే ఇతరులను మనం ప్రేమించడం ద్వారా యోగ్యులుగా ఎంచబడతామండి. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి నేను చెప్తాను, మీకు నచ్చిన వారిని ప్రేమించొద్దు. అందరినీ సమానంగా చూడండి. అందరిలో ఒకే తత్వం కలిగి ఉండండి. మీకు నచ్చిన వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఎంచబడలేం. కనుక మీరు మీ కుటుంబాలు దేవుని ఎదుట యోగ్యులుగా ఎంచబడి దేవుని ఆశీర్వాదాలు పొందాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే, యోగ్యులుగా ఎంచబడాలంటే, ఒకటి విధేయతను బట్టి సాధ్యపడుతుంది, రెండవది ఓర్చుకోవడం బట్టి సాధ్యపడుతుంది, మూడవది దేవుని సంతోషపెట్టడాన్ని బట్టి సాధ్యపడుతుంది, నాలుగవది స్వార్థ వ్యాపకం నిమిత్తం ప్రయాసపడడంలోనే యోగ్యత కనపడుతుంది, ఐదవ సత్యవాక్యం సరిగా విభజించడం వల్ల సాధ్యపడుతుంది, ఆరవది ఔదార్య కార్యాలు చేయడం వల్ల సాధ్యపడుతుంది, ఏడవది అందరినీ ప్రేమించడం వలన సాధ్యపడుతుంది. కనుక అందరిని ప్రేమించండి, ఔదార్య కార్యాలు చేయండి, దేవునికి నచ్చినట్లుగా జీవించండి. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు ఎల్లవేళ దీవిస్తాడు.